తెలుగు ఫిలిం డాన్సర్స్ అసోసియేషన్ మధ్య జరుగుతున్న సమస్యల గురించి ఈరోజు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కార్యవర్గం చర్చించడం జరిగింది. ఇట్లా ప్రతి యూనియన్లో జరిగే విషయాలు బహిర్గతంగా చేసుకొని యూనియన్ని అప్రదిష్ట పాలు చేయొద్దని నిర్ణయించుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా 19వ తేదీ డాన్సర్స్ యూనియన్ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి ఆ సభ్యుల సమక్షంలో ఫెడరేషన్ నిర్ణయాన్ని అక్కడ ప్రకటిద్దామని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. కానీ ఒక ఆఖరి అవకాశంగా జరిగిన తప్పు ఒప్పులను కూడా అన్నింటిని కూడా వివరించి తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడే విధంగా, తప్పు చేయని వాళ్ళు యథావిధిగా కార్యవర్గం కొనసాగే విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి మేము నిర్ణయించడం జరిగింది. ఆ నిర్ణయాలన్నీ కూడా ఒక ఈ యూనియన్లోనే కాదు, మిగతా యూనియన్లు కూడా మాకు అన్నీ కూడా ఒక పటిష్టంగా ఉంటాయి కాబట్టి ఏ ఒక్క నిర్ణయం తీసుకున్నా 24 యూనియన్లకు అనుబంధంగా ఈ ఫెడరేషన్ పనిచేస్తుంది కాబట్టి ఆ నిర్ణయాలన్నీ కూడా సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి వారికి తెలియజేయడం జరుగుతుంది. అవినీతి జరిగింది అని చెప్పేసి వాళ్ళ ఆరోపణలు కూడా చేయడం జరుగుతుంది. కొన్ని అవి కూడా ఆధారాలు కూడా చూపించడం జరిగింది. ఆ ఆధారాలన్నీ కూడా పరిశీలించడానికి ఒక నిర్దిష్టమైన ఒక ప్రణాళిక ఉంటుంది కాబట్టి ఆ ప్రణాళిక ప్రకారం చేసి ఆరోపణలే కాదు, అలా చేశారని నిర్ధారణ అయితే వారికి తగిన శిక్షలు ఉంటాయని కూడా చెప్పడం జరిగింది. ఆ శిక్ష కూడా రేపు సర్వసభ్య సమావేశంలో నిర్ణయించి మేము ముందుకెళ్తాం. కమిటీ సభ్యులు ఫెడరేషన్కి రాజీనామా చేశారు. తర్వాత వారు మళ్ళా మా రాజీనామాల వల్ల ఈ గొడవలు అవుతుందని చెప్పేసి వారు రాజీనామాలు కూడా ఉపసంహరించుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ సభ్యుల సమస్య ఏమీ లేదు. సభ్యులు యథావిధిగా ఆ విధులకు హాజరు కావచ్చు, వాళ్ళు కొనసాగవచ్చు. మిగతా ఇప్పుడు సమస్య అంతా కూడా సెక్రటరీ, కార్యదర్శి మీద కాబట్టి, కోశాధికారి మీద కాబట్టి వారు ఏం చేశారు, ఎలా చేశారు, వారి మీద యాక్షన్ ఎలా ఉండాలి అనేది ఒక ప్రణాళిక ప్రకారం ఫెడరేషన్లో ఏ ఒక్క సభ్యుడు చేసినా ఎలా ఉంటుందనేది ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్ మాకు ఉన్నాయి కాబట్టి ఆ రూల్స్ అన్నీ కూడా దాని ప్రకారం చేశారా లేదా అనేది అక్కడ సభ్యుల సమక్షంలో నిర్ణయం తీసుకొని మేము ముందుకెళ్తాం. విత్డ్రా అనేది అసలు రాజీనామా లెటర్లు ఇచ్చింది ఫెడరేషన్కి, మరి వారికి కూడా ఇవ్వలేదు. అసలు మేము రాజీనామా లెటర్ చేసిన లెటర్ కూడా బయటకు కూడా తెలియదు. విత్డ్రా లెటర్ కూడా ఫెడరేషన్కే ఇచ్చారే కానీ వారి కార్యవర్గానికి కాదు. కాబట్టి వారిని ఇప్పుడు ఎందుకంటే ప్రెసిడెంట్ మీదే వారు అభియోగం మోపుతున్నప్పుడు మరి ఇక ఇవ్వాల్సింది ఫెడరేషన్ కాబట్టి వారు ఆ విధంగా ఇచ్చారు. సరే, దాన్ని మేము మాట్లాడటం జరిగింది. ఏదన్నా సరే రేపు సభ్యుల సమక్షంలో ఒక మంచి నిర్ణయంతో ఆ యూనియన్కి ఒక అవకాశంగా మేము ముందుకెళ్తాం. ఏదైనా 24 యూనియన్లు ఒకటే, అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలి. చిన్న తప్పు ఒప్పులు, చిన్న పొరపాట్లు ఉంటే అన్నీ సరి చేసుకొని ముందుకెళ్తూ తప్పు చేసిన వాడికి శిక్ష పడే విధంగా వెళ్ళటమే లక్ష్యంగా, నిర్మాత బాగుండాలి, కార్మికుడు బాగుండాలనే లక్ష్యంగానే మేము ముందుకెళ్తాం.